వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటపోతల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలో పోరాటం చేస్తున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చాక దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని గాంధీగా నిలిపిన వ్యక్తి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. రమేష్ మాట్లాడుతూ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి రాజుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటపోతల రమేష్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి తరఫున ఆయన జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఉద్యమ నేత ఏంటంటే అంతకుముందు గతంలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వస్తుందనే సంశయంలో చాలా మంది అవహేళన చేసిన సందర్భాన్ని మనం చూసినాం. అదే 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం 9.5 సంవత్సరాల్లోనే ఈ దేశంలోనే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని ఆదర్శంగా అన్ని రాష్ట్రాలకు మార్చిన ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి వారి జన్మదినం అంటే ఈరోజు బీఆర్ఎస్ కుటుంబానికి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులకు, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగ నాయకులకు పండుగ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆయనే జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున పోటీ పరీక్షలు ప్రిపేర్ విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలు ఈరోజు పెద్ద ఎత్తున మేము పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ముక్కను కూడా గ్రీనియా ఛానల్లో ముక్కను కూడా నాటడం జరిగింది. అదే ఈరోజు మరి గతంలో చూస్తే ఈరోజు నా విన్నపాన్ని మన్నించి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా అన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి అన్న మిగతా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులందరూ కూడా కేసీఆర్ గారి జన్మదిన కార్యక్రమాలు చాలా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే రాదన్న తెలంగాణ దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం చివరి వరకు పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దిన ఘనత ఇవాళ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా గతంలో ఈ ప్రభుత్వం గడిచిన 14 నెలల కాలం లోపల ఎన్నో హామీలు ఇచ్చి విద్యార్థులకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ లోపలనే 20,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి, అదేవిధంగా 100 రోజుల్లో పడినే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇస్తామని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట తప్పడం జరిగింది. వీటన్నిటి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ కాలేజీలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తా అని చెప్పి గ్రీన్ ఛాలెంజ్ ఏర్పాటు చేసి వారం రోజుల్లో పడినే రాష్ట్రంలో బకాయి ఉన్న అన్ని విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లిస్తా అని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట మార్చాడు. అందుకే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చేస్తున్నాం. రాబోయే రోజుల పాటు బీఆర్ఎస్ ని మరింత పటిష్టపరుచుకొని కళాశాలలో కూడా ఇవాళ చాలా మంది విద్యార్థులు, అమ్మాయిలు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరు మీద యువతులకు 18 సంవత్సరాలు నిండిన యువతులందరూ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ 14 నెలలైనా కూడా ఆ స్కూటీలు ఉచితంగా స్కూటీలు ఇస్తున్న అంశం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా విద్యార్థులందరూ ఇవాళ డిగ్రీ నుంచి మొదలుకుంటే బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఫార్మసీ విద్యార్థులు ప్రతి విద్యార్థి కూడా ఇవాళ ప్రియాంక గాంధీ గారికి ఇవాళ స్వచ్ఛందంగా పోస్ట్ కార్డులు రాస్తూ ఇవాళ నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి ఇవాళ గతంలో విద్యార్థులకు ఏదైతే హామీలు ఇచ్చారో, నిరుద్యోగులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇస్తారని హామీ ఇచ్చారో అవన్నీ భర్తీ చేసే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారి వారసులు అంటే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులే. ఎంతో మంది రాజకీయ పార్టీల నాయకులు వివిధ పార్టీలు వచ్చిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు తప్ప విద్యార్థి విభాగంలో మొదటి నుంచి పనిచేసే ఏ కార్యకర్త కూడా ఇంతవరకు పార్టీ మారలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మూల స్తంభాలు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల పక్షంగా పోరాటం చేస్తాం. ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ఈ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మా విద్యార్థి నాయకుడు ఇవాళ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ విశ్వవిద్యాలయంలో చాలా మంది పేద విద్యార్థులు కూడా ఇవాళ ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. దశరథ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. చాలా స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం జరుగుతున్నాయి, బయట కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రతి విద్యార్థి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.